బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. అనర్హతపై 4 వారాల్లో ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకొని అపీల్ కు వెళ్లే అవకాశం ఉంది. లేదా హైకోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలంటే ఈ 3 ఎమ్మెల్యేలకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఈ నోటీసులపై ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వాలి. ఈ సమాధానంపై స్పీకర్ వారిని విచారించాలి. ఇంతకీ ఆ 3 ఎవరు, వాళ్ళు ఎందుకు నోటీసులు ఇవ్వాలి అనేది చూద్దాం. అందులో ముఖ్యంగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది అతని మీద అయితే అనర్హత వేటు వేశారు. కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వీళ్ళిద్దరైతే దాఖలు చేయడం జరిగింది. అందులో మరొకరు తెల్లం వెంకట్రావు, అతనిపై కూడా అనర్హత వేటు వేయాలంటూ వారు కోరుతున్నారు. సో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ సంబంధించి వారి మీద కూడా ఎమ్మెల్యేలు అయితే వేటు వేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పార్టీ ఫిరాయింపులపై ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి కోర్టుకు అన్నట్టు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కోరుతున్నారు. 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇదే స్పీకర్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. హైకోర్టు తీర్పు మేరకు ఈ 3 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తారా లేదా అపీల్ కు వెళ్తారా అనేది చూడాలి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసే విధంగా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు ఈ నెల 7వ తారీఖున పూర్తయ్యాయి. నేడు తీర్పును వెలువరిస్తూ పిటిషన్ల విచారణ స్కెడ్యూల్ రిలీజ్ చేయాల్సిన సందర్భం వచ్చింది. నోటీసులు ఎప్పుడు ఇస్తారు, విచారణ ఎప్పుడు జరుపుతారు, ఎప్పటి వరకు వాదనలు ఉంటాయి, ఎప్పటి వరకు వీటిని ప్రాసెస్ చేస్తారు, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రకటిస్తారు. 4 రోజుల్లోగా స్కెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని కూడా స్పష్టం చేసింది. ఇంతకీ బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి వెళ్లారో ఓసారి చూద్దాం. మనం కూడా ఏప్రిల్ 24వ తారీఖున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుదామనే ఆలోచనలో ఉన్నారు. సో వారు మారారు. తర్వాత మొత్తం మరో 3 ఎమ్మెల్యేలు కూడా మారడం జరిగింది. ఓవరాల్ గా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడం జరిగింది. మరో 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ప్రకాష్ గౌడ్ చేరితే కాంగ్రెస్ లోకి ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య కూడా 10కి చేరిందనమాట. ఇక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ నేతలంతా కూడా పార్టీ మారితే బాగుంటుంది, భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ ఉనికిని చాటుకోవచ్చు అనే ఉద్దేశంతో మారారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్, మున్సిపల్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. జిల్లా స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ తంది. సో అదేవిధంగా దానం నాగేందర్ ఖైరతాబాద్, తెల్ల వెంకట్రావు భద్రాచలం వీళ్ళందరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పౌడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ మరో పార్టీ నాయకుడు బీజేపీ శాసనసభ పక్ష నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే తన మీద చాలా మంది ఎప్పటి నుంచో అనర్హత వేటు వేయాలంటూ గత సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేల మీద అయితే ఫోకస్ చేశారు. చూడాలి మరి ఈసారైన న్యాయస్థానం అతని మీద ఎటువంటి చర్చ తీసుకోబోతుందో. ఇక పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చాలా మంచిదని సిపిఐ ఎమ్మెల్యే కూనం సాంబశివరావు పేర్కొనగా, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం వాటికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూనం నేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే సంతోషించే వాళ్ళం. మేమే పార్టీ మారితే వెంటనే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడాలి. పార్టీ మారిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని ఆయన వ్యాఖ్యానించారనమాట. ఇక పార్టీ ఫిరాయిలపై కోర్టులు భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయంటూ కడియం శ్రీహరి ఆరోపిస్తున్నారు. కోర్టుల భిన్నమైన తీర్పులపై అధ్యయనం జరగాలి. ఇలాంటి తీర్పులపై రాజ్యాంగ ధర్మాసనం వద్ద చర్చ జరగాలి. ఒక అంశంపై సుప్రీంకోర్టే 2 భిన్నమైన తీర్పులు ఇస్తుంది. 5 జడ్జెస్ ధర్మాసనం ఒక రకంగా, 3 జడ్జెస్ బెంచ్ మరో రకంగా స్పందిస్తుంది. ఈనాటి ఫిరాయింపుల అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక రకంగా, సింగిల్ జడ్జ్ బెంచ్ మరో రకంగా స్పందించింది. నా విషయంలో కోర్టు తీర్పుపై నేను వ్యక్తిగతంగా పోరాటం చేస్తాను. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాను. హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తాను. రాజకీయాలను బీఆర్ఎస్ బస్టు
పట్టించింది, ఫిరాయింపులకు ప్రోత్సహించింది. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు ఏమనుకుంటున్నారని ఇంకిత జ్ఞానం కూడా లేదు అన్నట్టు కూడా కడియం శ్రీహరి విమర్శించారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు వారికి వారు సమర్థించుకుంటున్నారు, మరోవైపు ఇతర పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్న తప్పు, వాళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి మరి స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, కోర్టు మరోసారి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు Please subscribe to KTV Telugu. KTV Telugu channel.